హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. 5 నిమిషాల్లో ఇలా ఒక కప్పు సూజీ రవ్వతో జ్యూసీగా టేస్టీగా ప్యాన్లోనే కేక్ చేసేయొచ్చండి. మరి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఒక మిక్సీ జార్లోనికి ఒక కప్పు సూజీ రవ్వను వేసుకోవాలి. ఈ కప్పుతో ఒక కప్పు వేస్తున్నాను నేను ఇక్కడ. అలాగే ఇందులోనికి స్వీట్ కోసము 2 స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు వేసుకోవాలి. పుల్లటి పెరుగు కాకుండా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. 1/2 కప్పు వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 10 రూపీస్ ప్యాకెట్ మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని వేస్తున్నాను. మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఈ కేక్కి చాలా టేస్టీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా తప్పకుండా వేసుకోండి. తర్వాత బాగా ఇక్కడ ఉండలేమీ లేకుండా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులోనికి ఒక 1/2 కప్పు షుగరు, 1/2 కప్పు వాటరు, కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకొని షుగర్ అంతా కూడా బాగా మరిగి కాస్త జిగురుగా వస్తే సరిపోతుంది ఈ షుగర్ సిరప్. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్లోనికి ఇలాచీ పొడిని, కొద్దిగా 1/2 టీ స్పూను వంట సోడాని కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి 2 స్పూన్ల నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని వేస్తున్నాను. తర్వాత కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ మొత్తాన్ని వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా పైనంతా కూడా డ్రైగా అయ్యేంత వరకు చూస్తూ కుక్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లోలో ఉంచి కుక్ చేసుకోవాలి. తర్వాత పైనంతా డ్రైగా అయిన తర్వాత నెమ్మదిగా తిప్పేసుకోవాలి. ఇలాగే 2 వైపులా మంచిగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న షుగర్ సిరప్ని ఈ కేక్ పైన వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఈ షుగర్ సిరప్ని కేక్ పీల్చుకొని చాలా జ్యూసీగా టేస్టీగా ఉంటుందన్నమాట. పైన నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన కేక్ రెడీ అండి. 5 నిమిషాల్లో కేక్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.